14వ ఆర్థిక సంఘం నిధులు ఎలా 10,30,00,000 ఇచ్చినాం. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో టార్గెట్ 94 లక్షలు ఇచ్చినాం. మొత్తం చేగుండకు ఎంత ఇచ్చినామంటే 42,64,00,000 ఇచ్చినాం. ఎంత ఇచ్చినాం? నర్సింగ్ ఉంది కదా, ఇక్కడనే కదా, ఇక్కడ మనదే కదా, ఉజ్వల పథకం చెప్తాం. దాంతోపాటు నర్సింగ్ కి ఈటీఎస్ నిధులు 6,60,61,00,000, ఉపాధి హామీ పథకానికి 18,54,00,000, హరితహారానికి 4,93,00,000, 14వ ఆర్థిక సంఘ నిధులు 7,31,00,000, మరుగుదొడ్ల నిర్మాణానికి 2,57,00,000, మొత్తం 39,90,00,000 చేగుంటకి నార్సింగ్కి ఇచ్చినాం. ఇవాళ వీటితోటికి ఈటీఎస్ నిధులు 3,48,00,000, ఉపాధి హామీ పథకానికి 5,46,00,000, హరితహారానికి 1,70,00,000, 14వ ఆర్థిక సంఘం నిధులు 4,06,00,000, మరుగుదొడ్ల నిర్మాణానికి 1,53,00,000, మొత్తం ఇచ్చింది 16,23,00,000. దౌతాబాద్ కు 15,17,00,000, ఉపాధి హామీకి 18,37,00,000, మొక్కల పెంపకానికి 4,65,00,000, 14వ ఆర్థిక సంఘ నిధులు 10,80,00,000, మరుగుదొడ్ల నిర్మాణానికి 3,40,00,000, మొత్తం 76,09,00,000. దుబ్బాకకు 8,88,00,000 ఈటీఎస్ నిధులు, 18,90,00,000 నిధులు, మొక్కల పెంపకానికి 4,66,00,000, 14వ ఆర్థిక సంఘ నిధులు 10,48,00,000, మరుగుదొడ్ల నిర్మాణానికి 2,64,00,000, మొత్తం ఇచ్చింది 45,03,00,000. ఇవాళ రాయపోల్కు ఈటీఎస్ నిధులు 4,27,00,000, ఉపాధి హామీ కూలికి 9,72,00,000, మొక్కల పెంపకానికి 2,57,00,000, 14వ ఆర్థిక సంఘ నిధులు 6,28,00,000, మరుగుదొడ్ల నిర్మాణానికి 1,96,00,000, మొత్తం ఇచ్చింది 24,80,00,000. ఇంకా లాస్ట్ ఇక తొగుటకి ఎలా ఈటీఎస్ నిధులు 7,96,00,000, ఉపాధి హామీ 18,68,00,000, మొక్కల పెంపకానికి 3,88,00,000, 14వ ఆర్థిక సంఘ నిధులు 8,16,00,000, మరుగుదొడ్ల నిర్మాణానికి 1,77,00,000, మొత్తం కోట్లలో 40,30,00,000, 280,17,00,000 రూపాయలు. దీంతో పాటు గ్యాస్ కనెక్షన్ వచ్చింది అందరికి. అది ఎవరికి నీ జేబులో కలిసిందా? ఇవన్నీ ఏం చేసేది కదా? ఈ పైసలు మనయేగా. చెట్లు కనబడుతున్నాయి ఎక్కడైనా, రోడ్లు కనబడుతున్నాయి, దుబ్బాకల మోర్లు కనబడుతున్నాయా, లైట్లు కనబడుతున్నాయా, మరుగుదొడ్లు కనబడుతున్నాయా, పొషాడికలు కనబడుతున్నాయా? కడతాం, పొషాడికలు కడతాం, వాళ్ళకి వస్తున్నాయి. రకంలో గెలిచినాక 25 ఎకరాలు 3 ఎకరాలు సరిపోదు వీళ్ళ కోసం. 10 ఎకరాలు వాళ్ళ దగ్గర నువ్వు గెలిచాక 10 ఎకరాలు రెడీ పెట్టి శ్మశానం పడుకోపోతాం. పక్క రెడీ పెట్టి ఎవరు పెట్టాను మనం సమాధి కడతాం, రెడీ కడతాం. ఇవాళ అట్లా అనలేదా? ఇన్ని కోట్ల రూపాయలు ఇవాళ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా ప్రతినిస్తే ఒక్కొక్కరు గుంట నక్క లెక్క దోసుకొని పంది కొప్పు లెక్క దోసుకొని కదా. భారతీయ జనతా పార్టీ ఏమి చేయలేదంటే నువ్వేం బిగ్ పెట్టావో నువ్వేం చేస్తావు. ఇవన్నీ నేను తయారు చేస్తా కాదు. నీకు కళ్ళుంటే, నీకు చెవులుంటే ఒక్కసారి ఆన్లైన్ ఓపెన్ చేసుకో, నువ్వు నెట్ లో చూడు, వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూడు. ఈ నిధులు తప్పైతే ఇదే చౌరస్తాలో దీనికే ఊరేసుకొని మేము చేసుకోవడం. వచ్చిన వట్టి రాలే. ఇదే రఘునందరావు గారు గత ఎన్నికల్లో 10 పోటీ చేసినప్పుడు ఇదే కేంద్ర మంత్రుల మీద ఒత్తిడి చేసి నేను దుబ్బాకలో పోటీ చేస్తున్నా, నా దుబ్బాక మీద గంటగా ఉన్నారు, నా దుబ్బాకకు ఎక్కువ నిధులేండి. సీఎం దోపిడీ చేస్తున్నాడు, సీఎం అల్లుడు దోపిడీ చేస్తున్నాడు, సీఎం కొడుకు దోపిడీ చేస్తున్నాడు, దుబ్బాకను నిర్లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి నేను గెలిచినా ఓడినా, నేను ఓడిపోయినప్పటికీ నన్ను విశ్వాసంతో ప్రజలు నాకు ఓట్లేసింది కాబట్టి ఎక్కువ నిధులు ఇవ్వమంటే ఇన్ని కోట్ల నిధులు ఇస్తే రఘునందరావు ఏం చేసిన నువ్వేం దిక్పెట్టేవారంటే రఘునందరావు కాబట్టి పైసలు మనయే, పక్కా పైసలు తీసుకోవాలి. ఊరూరు చెప్పండి, పైసలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఈ పైసలు గ్రామానికి ఇచ్చిన నిధులు కేటాయిస్తే ఆ పైసలు తీసుకున్నాడు. చెట్ల పైసలు మనే, మోరి పైసలు మనే, నీళ్ల పైసలు మనే, లైట్ల పైసలు మనే, కమ్యూనిటీల పైసలు మనే, డబుల్ బెడ్రూమ్ పైసలు మనే. వాళ్ళ
హరితహారం పైసలు మనీ, చివరకు వాళ్లకు కట్టే శ్మశాన వాటిక పైసలు కూడా మనీ. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే ఇలా ఏమిటి? ఇవి కేవలం 4 పథకాలకు మాత్రమే. మొత్తం చిట్టా తీస్తే ప్రతి పైసా అనేది నేను సవాల్ చేస్తున్నా ఈ ముఖ్యమంత్రికి చేతనైతే ఇదే చౌరస్తా ఇదే చౌరస్తా కట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఓటా లేని సంక్షేమ పథకాలు దుబ్బాకలో ఎన్ని పెట్టవో రా, ఇదే చౌరస్తా నేను సవాల్ చేస్తున్నా. ఈ సవాల్ గురించి స్వీకరిస్తే ఇవాళ మీరందరూ అనుకుంటే ముఖ్యమంత్రి రావాలి. ముఖ్యమంత్రి వస్తే మేము అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇస్తే దానికి సిద్ధమే మేముంటాం. నువ్వు సిద్ధమా ఒక్కసారి ఆలోచించు. రేపు ఉడగొడికి రైట్ అండ్ లెఫ్ట్ అంటారు. మన పనిషన్ చేసే స్థాయి సీఎం స్థాయి మాది కాదు, అంత దోచుకునే స్థాయి మాది కాదు, అంత దోపిడీ చేసే స్థాయి మాది కాదు. మనదా కాదు కదా. కొట్లాడే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్న చూసి ఇలా ముఖ్యమంత్రి ఏం చేసి నిన్న దుబ్బాకకు భయపడ్డాడు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిండు 2 రోజులు. దేనికోసం ఏర్పాటు చేసిన సార్ అంటే 3 రోజుల ముందు ఒక చెప్పిండు, ఇద్దరికంటే ఎక్కువ సంతానంలో ఎలక్షన్ లో పోటీ చేయాలన్నట. ఒప్పుకుంటావా? ఎవరి కోసం తీసుకొచ్చింది? అంతే కదా. దుబ్బాకలో మీ అందరి యువత చూసి భయపడ్డాడు. మళ్ళా ఎన్నికల్లో దుబ్బాకలో ఊటలో తిరిగిన మమ్మల్ని తమ్ముళ్ళందరూ పొరిమేలో తరిమి ఓటాలని భయపడి భారతీయ జనతా పార్టీ నిన్న హైదరాబాద్ మన అన్నలు తమ్ముళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో మన నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇదే అసెంబ్లీ ముట్టడి చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చుక్కలు చూపేటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భయపడే కార్యకర్తలు కాదు. నువ్వు కేసులు పెట్టుకో, జైల్లో పంపు, లాఠీలతో కొట్టు, ఎంత కొట్టా కూడా నీకు ఇక్కడ పోలీస్ ఫోర్స్ జరపకుంటే మిలిటరీ తెచ్చుకో. నీకు అది చెప్పకుంటే నీ అన్నలో నీ తమ్ముడో పాత బస్సులో ఉంటాడు, వాటితో మాట్లాడుకొని అయినా కూడా యువలం భయపడం. ఈ దుబ్బాకలో రఘునందనరావు గారు విజయం సాధించే వరకు రఘునందనరావు గెలిపే లక్ష్యంగా మనమందరూ ఎన్ని కేసులైనా ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా కూడా వాడొకడు వీడొకడు వస్తాడు. ఏ ప్రచారాలు మనకు రఘునందనరావు గారి నిజాయితీ మనకు తెలుసు, రఘునందనరావు గారి నిబద్ధత మనకు తెలుసు, రఘునందనరావు గారి సమస్యల మీద అవగాహన విషయం అన్ని తెలిసే సొంతగా స్వచ్ఛందంగా 200-300 కార్యకర్తలు కాదు, వెళ్ళి 200-300 రూపాయలతో వచ్చిన కార్యకర్తలు కాదు, స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలు అనేక మంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లు చేస్తున్నారు. అన్నా దుబ్బాక పోతాం, మా రఘునం గెలిపిస్తాం, మా బీజేపీని గెలిపిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజా సింగ్ ఒక్కడు కొట్లాడుతున్నా, రాజా సింగ్ తోడుగా ఎట్టి పట్టు రగడను ఎట్టి పట్టు అతన్ని పంపించాల్సిందే. దుబ్బాకలో ప్రజలందరూ సమస్యలతో సతతం అవుతున్నారు కదా. దుబ్బాక సమస్యలు గొంతెత్తి వినిపించాలంటే యుద్ధం చేయాలంటే ఎట్టి పట్ల రగడ ద్వారా మాత్రమే సాధ్యం కనుక ఎట్టి పట్ల మేము పనిచేస్తామంటే మేమే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇప్పటికీ అనేక మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు అని చెప్పి మేమే కంట్రోల్ చేస్తున్నాం. వాళ్ళందరూ ఇష్టపడితే ఒక్కొక్క టీఆర్ఎస్ ఒక్కొక్కటి పార్టీలు బద్దలైపోయిన ఉంటారు. అహంకారం పనికిరాదు, మంచితనం ఉండాలి. ఇవాళ అధికారం ఉంటారు, తెల్లారిగా పోతారు. ఇలా మీటర్లు పెడుతున్నాడు, కొత్త స్టార్ట్ చేశారు. బీజేపీ వస్తే మీటర్లు పెడతారు. మీటర్ మీకు పెట్టిన ఫిక్స్ చేసిన మీకు లో ఉంటే స్టార్ట్ అయింది. మా తమ్ముళ్ళలో కూడా హై ఉంటుంది వస్తే బిడ్డ ఏమైతే మీరు అర్థం చేసుకోండి. వ్యవసాయ విధానం అట నిన్న కూడా టీవీలో చెప్పిన వ్యవసాయ విధానం తీసుకొచ్చి బీజేపీలు దుబ్బాకలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలి. నువ్వు ఏసినా చేయకుండా పక్కా అమలు చేస్తాం, దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. ఇలా రైతు పండించిన పంటకు సమానం చెప్పాలందరూ. రైతు కష్టపడి పండించిన పంటకు ధర నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా. ధర నిర్ణయించుకున్నాక ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోనా వద్దా? అమ్ముకోవాలి కదా. రైతు పంటేస్తాడు, నాకు ఇంత లాభాన్ని కావాలంటాడు. లాభం ఇచ్చోడికి ఒప్పందం కుదుర్చుకోనా లేదా? స్థలాలు కాదు, పంట మాత్రమే ఒప్పందం కుదుర్చుకోనా లేదా? గ్రామాలకు ఇతర కంపెనీలు రావన్నా వద్దా? కంపెనీలు వస్తే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయా రావా? మీ అందరికి ఉద్యోగాలు రావన్నా వద్దా? రైతు పండించిన పంటకు 3 రోజుల కూడా పైసలు రావాలన్నా వద్దా? మరి కేసీఆర్ ఎందుకు అంటున్నావా అంటే ఏం చెప్తాడు? ఇవన్నీ తప్పు అది కదా, వాస్తవే కదా. ఇలా ఒక్క మాట నిలబెట్టుకోకుండా దేశవ్యాప్తంగా రైతులందరూ బీజేపీకి మద్దతు తెస్తుంటే ఈ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, క్వారంటైన్ ముఖ్యమంత్రి, కరోనా ముఖ్యమంత్రి,
చేతగాని ముఖ్యమంత్రి, దగుడుబాజీ ముఖ్యమంత్రి, దౌర్భాగ్యం ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో కూర్చొని మనకి ఇంటి చెప్తున్నాడు. వాడిని వీని వంతడు ఏదేదో మాట్లాడిస్తాడు. పిట్టగతతోని, యాసతోని, భాషతోని గతంలో గెలిచాడు, ఇప్పుడు మళ్ళీ గెలుస్తా అనుకుంటున్నాడు. రాంగరంగ మల్లగన సార్ వాళ్ళు ఫోన్ చేసిండ అన్నారు, రగన్నకు ఓట్లేస్తున్నాం, మేమంతా ఒక్కటేనాం, ఎట్టి కోసం గెలిపిస్తామంటే ఏం చెప్తున్నా, ఈ మల్లన్న సాగర్ భూ నివాసితులు వెళ్తున్నారు, బాధితులు వెళ్తున్నారు. మీరందరూ ఓట్లేక మారండి. ఇదే దుబ్బాకలో కలిసి తిరిగి ఓట్లేంచండి. ఒక్క దిక్కు ఓట్లేండి. మీ ఓట్లు చీల్చకుండా ఒక్కసారి రఘునందరావుకు ఐక్యతను ఓట్లేండి. రఘునందరావు గెలిచిన తర్వాత రఘునందరావు గారు, రాజాసింగ్ గారు అసెంబ్లీలో ఉంటారు. ఇదే దుబ్బాక నుంచి ఇదే నిర్వాసులు పట్టుకొని నేను పోతా, ధర్మపురి అరవింద్ వస్తాడు, నేరుగా ప్రగతి భవన్ వస్తాం, ప్రగతి భవన్ గడిలు పొత్తలు కొట్టాం. భూ నిర్వాసం ఏ విధంగా పైసరావు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్నా. మీరందరూ ఓట్లు తీసకండి. ఒక్క దిక్కు రఘునందరావు గారు కోటైంది, కమలప్పు కోటైంది. గెలిచిన వెంటనే కరెక్ట్ వారం రోజుల లోపల ఇదే మల్లన్న సాగర్ నిర్వాసులు పట్టుకొని మేము ప్రగతి పోతాం. ముఖ్యమంత్రి ఏ విధంగా బయటకు, ముఖ్యమంత్రిని ఏ విధంగా బయటికి తీసుకురావాలో వాళ్ళకు న్యాయం చేసేవారు కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేలన్న విశ్వాసాన్ని ఒక్కసారి ఈ సందర్భంగానే ప్రకటిస్తున్నా. అన్ని పైసలు మనదే, అభివృద్ధి మనదే. రాంగ చూస్తున్నా ఆకాంక్ష ఎట్లా అభివృద్ధి చెందింది, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందింది, ఈ పక్క నియోజకవర్గం ఏం అభివృద్ధి చెందింది, ఇలా దుబ్బాక ఏం అభివృద్ధి చెందింది, భారతదేశ సరిహద్దులు ఏ విధంగా ఏర్పడతాయో ఇలా దుబ్బాక అభివృద్ధి చెందాలని చెప్పి సరిహద్దులు చూస్తే ఏర్పడుతున్నది. ఇవాళ వీళ్ళకి ఓట్లవుతున్నారు, వీళ్ళకి ఓట్లవుతున్నారు. కాబట్టి చూడలేరా, మనందరం ఉండి ఐక్యతగా ఉండాలి. ఆశామాషి తీసుకోవద్దు, ఏడ తప్పుడు ప్రచారం నమ్మద్దు. రాజకీయ పార్టీలు కొన్ని కుట్రలు కుతంత్రాలతో మన ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నది, సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ దుబ్బాక ఫలితాల కోసం, ఈ దుబ్బాక ఫలితాల కోసం ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొవ్వొత్తులు వేసుకొని చూసే పరిస్థితి, కళ్ళలో కొవ్వొత్తులు వేసుకొని చూసే పరిస్థితి. మీ అందరి నిర్ణయం కోసం, మీ అందరి ఆలోచన కోసం, మీ అందరి విజయోత్సవం కోసం ఇవాళ విజయోత్సవ సభకు బ్రహ్మాండంగా జరిగేలా ఈ తీర్పే రేపు 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇదే కోరుకున్న కిలదిలో రెప్పరెప్పలాడించడానికి సిద్ధమైన సంకేతాన్ని ఈ దుబ్బాక ప్రజలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరు కోరుకుంటూ, అందరు సిద్ధం కదా, ఎవరు మళ్ళీ ఇళ్ళలో ఓడగాల, వ్యాపారాలు పక్క పెట్టాలి. ఇంకెన్ని రోజులు, ఇంకా 20 రోజులు, 20 రోజులే కదా, 20 రోజులు ఒక్కసారి హామీ ఇవ్వాలి. అన్న మా వ్యాపారాలు పక్క పెడతాం, మా ఉద్యోగాలు పక్క పెడతాం, మా స్కూళ్ళు పక్క పెడతాం, మా కాలేజీలు పక్క పెడతాం, మొత్తం అంతా కూడా ఇక్కడనే అడ్డ పెడతాం. ఎన్ని కేసులు పెట్టినా కూడా, ఎంత బెదిరించినా కూడా, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నా కూడా ఎట్టి బస్లో రగన్న గెలిచే వరకు కూడా, విజయోత్సవ యాత్ర పూర్తి అయ్యే వరకు కూడా ఇక్కడనే ఉంటామని చెప్పాలి. ఎవరి హామీ తొందర చేస్తున్నారు అనుకోసారి, ఎవరు ఓరు కదా, రగన్న ధైర్యం ఉండొచ్చు కదా, మేమంతా ధైర్యం ఉండొచ్చు కదా. పక్క పక్క డబుల్ బెడ్రూమ్ సంగతి చెప్తాను. రాగరాగంతో మొత్తం డబుల్ బెడ్రూమ్, రాగరాగ ఆగిన అమ్మాయి అమ్మాయి డబుల్ బెడ్రూమ్ అంటే వాళ్ళు పూర్తి పొడిస్తుంది, పూర్తులు పంట పూర్తి తిరుగుతారు. ఇలా మన వీళ్ళకి టీఆర్ఎస్ కోటేస్తేనే పెన్షన్ అడిగితే రగన్న ఎప్పుడు కదా, నా నియోజకవర్గంలో ప్రజలు గిట్ట తిరిగి రెండు తిరిగాడు. కారు చేస్తేనే పెన్షన్, కారు సారు 16, కారు కారు ఏమైంది, కారు పంక్చర్ అయింది, చెట్టు కూడా ఊలిపోయింది, దీనికి ఒక్కటి వానికి ఇచ్చిండు, వాడి బావకు బొమ్మతో వచ్చాడు. ఎవరు తెలుసు కదా, వాడు తిప్పుతామంటే వీడు వెళ్తా ఉన్నాడు. అప్పుడప్పుడు చెలకిస్తే సడన్ బ్రేక్ వేస్తే వీడు చెలకిచ్చాడు. చెక్కుండాలకు కొంచెం అన్నప్పుడు అన్నాడు, ఏమేం పాట అన్నాడు, నా కాళ్ళ కింద మీ అధికారం ఉంటది, నా ఇంట్లోకెళ్ళే అధికారాన్ని చెలాయిస్తా, నేను ఇవ్వడంటే వాడే ఈ రాష్ట్రంలో అధికారం చెలాయిస్తాడంటే చెక్కుండాలే, అక్కడ ఉండాలి కొంచెం అన్న. ఒక్క పార్టీ నాకు టీఆర్ఎస్ కూడా ఖండిస్తున్నాడు. ఎంఏ పార్టీ చేతి కింద చేతి కింద నీళ్లు అవుతూ ఉంటే కూడా కనీసం ఎంఏ పార్టీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకే అలమికోదు, ఏ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనే ఏకైక పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ, దేశ ద్రోహుల పార్టీ ఎంఏ పార్టీ, ఉగ్రవాదుల సంతాప సభలు నిర్వహించిన పార్టీ ఎంఏ పార్టీ, ఉగ్రవాదుల శవయాత్ర నిర్వహించిన పార్టీ ఎంఏ పార్టీ. అలాంటి దేశద్రోహ పార్టీతో చెడ్డ పట్టాలు వేసుకొని వాడిని మోచేతులు ఇల్లాగి వాడి పాదాల మీద తెలంగాణ ప్రజల మనోభావాలను తాకేటువంటి నీచమైన నికృష్టమైన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి ఆమణ ఓట్లేసేది, వీడాయి రాష్ట్రాన్ని చెలాయించేది, వీడాయి రాష్ట్రాన్ని వెళ్ళేది, వీడాత్రి రాజ్యాధికారి కోసం పాటుపడేది. ఒక్కసారి
తమ్ముడు ఆలోచించండి. ఈ సంవత్సరాల పాటు ఈ దుబ్బాక సంవత్సరంతో పాటు ఈ ఫలితం దుబ్బాక ఫలితం ఈ రాష్ట్ర భద్రతకు సంబంధించిన ఫలితం, ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు కాపాడుకుంటాం ఫలితం ఇది. కాబట్టి అందరూ ఐక్యతగా ఉండాలి. డబుల్ బెడ్రూమ్ పేరుతోని, పెన్షన్ల పేరుతోని, అభివృద్ధి పేరుతోని, వాళ్ళ మీటర్ల పేరుతోని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పు ఎలా ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు? దుబ్బాక నియోజకవర్గంలో ఎన్ని దరఖాస్తులు నీకు వచ్చినాయి? ఎన్ని దరఖాస్తులు నీకు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ కోసం? నువ్వు ఎన్ని నిర్మించినావు? నువ్వు నిర్మించిన ఇళ్లలో ఎంతమంది నివాసం ఉంటున్నారు? ఇంకా ఎంతమందికి నిర్మిస్తున్నావో శ్వేతపత్రం విడుదలై, ఈ చౌరస్తా గచ్చి విడుదలై, ఇంకా ఎన్ని నిర్మిస్తున్నావు? ఎన్ని నిర్మించినావు? నువ్వు నిర్మించిన ఇళ్లలో ఎంతమంది నివాసం ఉంటున్నావు? దానికి సమాధానం లేదు, దానికి సమాధానం లేదు. ఇవన్నీ పాపం అన్ని వస్తా ఉన్నాయి. ప్రతిసారి చెప్తున్నాడు ఎల్ఆర్ఎస్ నిన్న పోయి ముట్టడిస్తాం, నిన్న కూడా పోయి ఇలా వాడు ఇల్లు కట్టాడు. 2,30,000 ఇళ్లను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇంత కోసం శాంక్షన్ చేసింది. 2,30,000 ఇల్లు శాంక్షన్ చేశారు. ఫస్ట్ 50,000 శాంక్షన్ చేశాడు. ఇక్కడున్న పోటీగాడే అగ్గిపేట దొరకడు, పోటీగాడే ఢిల్లీ వేడు. ఢిల్లీ పోయి సార్ మా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, పేదోళ్ళు బాగున్నారు, ఇంకా ఈసారి అంటే మోడీ గారు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, ఉద్యమాలు చేసి అనేక మంది ఆత్మ ఫలితాల వల్ల ఏర్పడుకున్న తెలంగాణ రాష్ట్రం 50,000 కాదు ఎంతైనా ఇస్తాంటే ఈయన ఇంటిని తిరిగి లెక్క చేస్తాంటే లెక్కేస్తే సార్ 2,30,000 శాంక్షన్ అయ్యేది. 1,500 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఒక్క ఇల్లేది 1,500 కోట్ల రూపాయలు దాడి మనిషి జేబులుకున్నారు. వాళ్ళు దుబ్బాకలో నరేంద్ర మోడీ గారి ఇల్లు వేయడం అంటే కేసీఆర్ ఒక కథ చెప్తారు దానికి అర్థం మీద. ఏక మోడీ ఇచ్చాడు ఇల్లు తప్ప పేదోడు ఇల్లు కొడుకుంటారు, డబుల్ బెడ్రూమ్ కొడుకుంటాడు. దానికోసం శాస్త్రం చెప్పాడు ఇంటికట అల్లుడు వస్తాడట, ఇంటికంతా అల్లుడు వస్తాడట. ఒక్కి లేకపోవడం ఏం చెప్పతుంది, అల్లుడు కాలు తక్కువ అత్త కనబడుతుంది. దాన్ని పెట్టి డబుల్ బెడ్రూమ్ అన్నాడు. మరి డబుల్ బెడ్ కట్టించిండే కదా, మీకు ఎవరు కట్టాలి? మనకు ఉద్యోగాలు డబుల్ బెడ్ ఇస్తాం. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ పోతారు, మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ సన్న బియ్యం మన ముఖ్యమంత్రి గారు అన్నారు. ఈయన రైతుల విషయంలో, వ్యవసాయ విధాన విషయంలో సన్న పొట్లు పండించారు, అందరూ పండించారు కదా. ఈ సంవత్సరం రాంగరంగా ఫోన్ చేసేస్తున్నారు దుబ్బాక నుంచి. రైతులు చాలా మంది ఉన్నారు, అందరూ సన్న పొట్టు పండించారు కదా. ముఖ్యమంత్రి మాటని విన్నారు కదా, సన్న పొట్టు పండించడం వచ్చిందా? మరి మనం పండించాం, సన్న పొట్టు పండించాం. మరి ముఖ్యమంత్రి బాబు ఏం పండించాడు? దొడ్డు పొట్టు పండించాడు. ఎవరు చెప్పినా నాకు? కలెక్టర్ చెప్పినట. ఎందుకంటే నీ వ్యవసాయ భూమిలో దొడ్డు వడ్లు పండించాలి, సన్నపొట్టు పండించాను కదా. ఎందుకు పండించాలంటే నేను భూసార పరీక్ష నిర్వహించినాను కదా. మరి నువ్వు భూసార పరీక్ష నిర్వహిస్తుంది. మరి రైతులకు భూసార పరీక్ష నిర్వహించాలి. రైతులకు భూసార పరీక్ష నిర్వహించకుండా సన్నపొట్టు పండించాలని ఎట్లా చెప్పినావు? ఇలా ఇదే భూసార పరీక్ష నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం 125 కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడ కూడా భూసార పరీక్ష నిర్వహించకపోవడం వలన ఇవాళ రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఎకరానికి దొడ్డు బియ్యం 40 బస్తాలు వస్తే ఇలా ఎకరానికి సన్న బియ్యం ఇలా కేవలం 30 బస్తాలు రావడం వల్ల ఇలా మొత్తం రైతులు ఇబ్బంది పడుతుంటే, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రైతులు ఆదుకునే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మొన్ననే డిమాండ్ చేస్తా, నీకు దమ్ముంటే రైతులు ప్రేముంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీకి 1,880 రూపాయల కదనంగా నువ్వు 500 రూపాయలు ఇస్తేనే నువ్వు రైతుల గురించి ఆలోచించవాడు కదా. వేరే కాదు. ఇలా ధర ఇస్తామని చెప్పాను నేను. మరి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో వండిన పంటను ఏడమ్ముకుంటాడు, పోయి వేరే దేశాలు అమ్ముకుంటాడు. ఆయన మాత్రం వేరే దేశాలు అమ్ముకోవచ్చు. రైతులు మాత్రం కొనుగోలు కేంద్రాల్లో గిరిగీసి బెదిరిస్తే రైతులు మాత్రం అక్కడ అమ్ముకోవాలట. ఆయన మాత్రం వేరే కాడ అమ్ముకోవాలి. ఆయన దొడ్డు పండించాలి, రైతులు మాత్రం సన్నబట్టు పండించాలి. ఆయన కొనిచ్చి, ఆయన కుటుంబాన్ని కొనిచ్చి, రైతులు కొనిచ్చి. రైతులను వంచే ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, నిరుద్యోగులు వంచే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. నిరుద్యోగ ఉద్యోగాలు, ఇంటిగా ఉద్యోగాలు, అది నోరు దాటి మట్ట లెక్క ప్రజలను మోసం చేసే పని చేస్తాడు. ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రైవేట్ లెక్కలు కదా. లాక్డౌన్ వల్ల, కరోనా వల్ల ఇబ్బంది పడి ఉద్యోగాలు ఉపాధి పోయి ఇలా జీతాలు రాక ఇబ్బంది పడుతుంటే కనీసం ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి కానీ, ప్రైవేట్ లెక్చర్స్ కానీ కనీసం ఆలోచించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల గురించి కూడా కనీసం ఐఆర్పీఆర్ ఇస్తాడు, వాళ్ళ గురించి లేడు. అలా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరు? ఇవాళ మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగులు లేనటువంటి పరిస్థితుల్లో కనీసం ఉద్యోగం కల్పిస్తుందంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. హెల్త్ అసిస్టెంట్ కానీ, ఆశా వర్కర్లు కానీ అందరి విషయంలో రాష్ట్ర
ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారు కాబట్టి అన్నిటి గుణపడమే ఈ దుబ్బాక నియోజకవర్గాలు మీరందరూ కష్టపడేటువంటి ఫలితాల కోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురుతున్నటువంటి దయచేసి చూడన్నారా మన జీన్ ప్యాంట్ టీ షర్ట్ రబ్బర్ చెప్పుల దమ్మెందో ఎట్టి పట్టుబడి కొట్టాలి. మనం నిర్లక్ష్యం చేస్తే, నా తమ్ముళ్ళని నిర్లక్ష్యం చేస్తే, నా చెల్లెమ్మలను నా అక్కలు నిర్లక్ష్యం చేస్తే ఏమైతుందో ఒక్కసారి మీరు గుణపాఠం చెప్పండి. కరీంనగర్ అన్నాడు హిందూగాళ్ళు ఎవరు సమాజం చెప్పారు? మీరే గుడివాడకి వెళ్ళొచ్చు, శ్రీకాకుళంకి వెళ్ళొచ్చారు, విజయవాడకి వెళ్ళొచ్చారు, సేమ్ ఇదే విధంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చారు. బిడ్డ మమ్మల్ని హిందూగాళ్ళు పొందుగలంటావా అంటే ఏం చేస్తాం? పొందబెట్టాం. నిన్న కూడా అదే చేయండి. అలా దయచేసి తమ్ముళ్ళారా, ఈ ఫలితాలు మన కోసం మనకు ఒక పరిపూర్ణ పాఠం కావాలి. ఈ ఫలితాలు మన కోసం ఎదురుస్తున్నాయి, రాష్ట్ర ప్రజలు ఎదురుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి, గెలిపించాలి, గెలిచి తీరాల్సిందే. రౌడధర గారు అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే. అదే విధానంతో అందరూ కూడా దయచేసి ముందుకు పోతుంది. ఓట్లు తీర్చకండి. కులాల పేరుతో, వర్గాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో ఓట్లను తీర్చే ప్రయత్నం చేయకుండా దుబ్బాక ప్రజలు కూడా ఓటు బ్యాంక్ అవ్వాలండి. మీ సంఘటిత శక్తిని ప్రదర్శించండి, మీ ఐక్యత ప్రదర్శించండి. మీ ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీ కమల పువ్వు దుబ్బాక గడ్డలో వికసించే విధంగా అందరూ కలిసికట్టుగా ప్రయత్నం జరిపి మళ్ళీ వస్తాం. కిషన్ రెడ్డి గారు వస్తారు, బాబురావు గారు వస్తారు, అరవింద్ గారు వస్తారు, అందరూ డీకే గారు వస్తారు, డాక్టర్ లక్ష్మణ్ గారు వస్తారు. వాడెట్లా ప్లాన్ చేస్తాడో మేము కూడా అట్నే ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేస్తాం. దేనికి వెనుకడిగాం? రాష్ట్రంలో నీ అధికారం ఉందని చెప్పి మేకపోతు గాంభీర్యాన్ని పొందిస్తే దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అధికారులు కూడా చెప్తున్నాం. ఇవాళ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఓటది. కాబట్టి దయచేసి మీరు కూడా నియత వహించండి, నిబద్ధత వివరించండి. ఒక పార్టీ కొమ్ముగా ప్రయత్నం చేయకండి. దయచేసి అందరు సమానత పొందుతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే వందే. ధన్యవాదాలు. మిత్రులందరూ ఒక విషయం గమనించాలి. 2 గంటల 40 నిమిషాల లోపు నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి మేము లోపలికి పోవాలి. ఈ వైపు నుంచి ముందుకు పోయి అక్కడ నుంచి నేను, బండి సంజయ్ గారు, జితేందర్ రెడ్డి గారు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుంది. మేము ముగ్గురం నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేసి వస్తాం. ఇటువైపు మనం వెళ్ళి పోచమ్మ గుడి దగ్గర నుంచి మీరంతా ఫంక్షన్ హాల్కి నడిస్తే మేము ముగ్గురం దిగి తహసీల్ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ సబ్మిట్ చేసి వస్తాం. విషయాలు చాలా మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. ఇంకా చాలా రోజులు ఎన్నికల ప్రచారం ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. దయచేసి అందరూ కూడా ఇటువైపు ముందుకు నడవాల్సిందిగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 240 లోపల మనం లోపలికి పోవాలి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. కమలం గుర్తుకు, కమలం గుర్తుకు, కమలం పువ్వు గుర్తుకు. కాశీ నుంచి నాగసాధువులు భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో గెలవాలని పంపించినటువంటి అందరూ కూడా ఓపెన్ చేసి చూపెట్టాను. దయచేసి మిత్రులందరూ కూడా ర్యాలీని ముందుకు నడిపేయాలి, రైట్ సైడ్ నడపాలి దయచేసి. ఆ నాగసాధువుల కోరిక ఏంటంటే, మా ఆశీస్సులు నీకుంటే దుబ్బాక నియోజకవర్గంలో నువ్వు గెలిచిన తర్వాత ప్రతి రైతుకి 2 ఎడ్లు వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తానని చెప్పి నువ్వు ఈ సందర్భంగా ప్రకటించమని చెప్పి, ఒక నాగలి 2 ఎడ్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తూ దయచేసి ర్యాలీ అయిపోతా ఉంది. ప్లీజ్ కమలం పువ్వు గుర్తుకు తర్వాత మీ ర్యాలీ రైట్ సైడ్ నడవాలి ప్లీజ్. పోచమ్మ గుడి ర్యాలీ ప్లీజ్. అటువైపు ఉన్నటువంటి మిత్రులంతా కూడా రోడ్కి రైట్ సైడ్ నడవాలి ప్లీజ్. నడపాలి, దయచేసి నడపాలి అందరు ప్లీజ్. అన్నా నడపాలి ప్లీజ్. 14వ ఆర్థిక సంఘం నిధులు ఎలా 10,30,00,000 ఇచ్చినాం.
స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో టాయిలెట్ల నిర్మాణం కోసం 3,94,00,000 ఇచ్చినాం. మొత్తం చేగుంటకు ఎంత ఇచ్చినామంటే 42,64,00,000 ఇచ్చినాం. ఎంత ఇచ్చినాం? నర్సింగ్ ఉంది కదా, ఇక్కడనే కదా, ఇక్కడ మనదే కదా, అవసరం బతికే చెప్తాం. దాంతోపాటు నర్సింగ్ కి ఈజీఎస్ నిధులు 6,60,61,00,000, ఉపాధి హామీ పథకానికి 18,54,00,000, హరితహారానికి 4,93,00,000, 14 ఆర్థిక సంఘ నిధులు 7,31,00,000, మరుగుదొడ్ల నిర్మాణానికి 2,57,00,000, మొత్తం 39,90,00,000 చేగుంటకి నార్సింగ్కి ఇచ్చినాం. ఇవాళ ఇంకోటి మిడితోటికి ఈజీఎస్ నిధులు 3,48,00,000, ఉపాధి హామీ పథకానికి 5,46,00,000, హరితహారానికి 1,70,00,000, 14 ఆర్థిక సంఘం నిధులు 4,06,00,000, మరుగుదొడ్ల నిర్మాణానికి 1,53,00,000, మొత్తం ఇచ్చింది 16,23,00,000. దౌతాబాద్ కు 15,17,00,000, ఉపాధి హామీకి 18,37,00,000, మొక్కల పెంపకానికి 4,65,00,000, 14 ఆర్థిక సంఘ నిధులు 10,80,00,000, మళ్ళీ మరుగుదొడ్ల నిర్మాణానికి 3,40,00,000, మొత్తం 76,09,00,000. దుబ్బాకకు 8,88,00,000 ఈజీఎస్ నిధులు, ఉపాధి హామీకి 18,90,00,000 నిధులు, మొక్కల పెంపకానికి 4,66,00,000, 14 ఆర్థిక సంఘ నిధులు 10,48,00,000, మరుగుదొడ్ల నిర్మాణానికి 2,64,00,000, మొత్తం ఇచ్చింది 45,03,00,000. ఇవాళ రాయపోల్కు ఈజీఎస్ నిధులు 4,27,00,000, ఉపాధి హామీ కూలికి 9,72,00,000, మొక్కల పెంపకానికి 2,57,00,000, 14 ఆర్థిక సంఘ నిధులు 6,28,00,000, మరుగుదొడ్ల నిర్మాణానికి 1,96,00,000, మొత్తం ఇచ్చింది 24,80,00,000. ఇంకా లాస్ట్ ఇక తొగుటకి ఎలా ఈజీఎస్ నిధులు 7,96,00,000, ఉపాధి హామీ 18,68,00,000, మొక్కల పెంపకానికి 3,88,00,000, 14 ఆర్థిక సంఘ నిధులు 8,16,00,000, మరుగుదొడ్ల నిర్మాణానికి 1,77,00,000, మొత్తం కోట్లలో 40,30,00,000, మొత్తం ఎంత అంటే 280,17,00,000 రూపాయలు. దీంతో పాటు గ్యాస్ కనెక్షన్ వచ్చింది అందరికి. అది ఎవరికి నీ జేబులో కలిసిందా? ఇవన్నీ ఏం చేసింది కదా, ఈ పైసలు మనయేగా. చెట్లు కనబడుతున్నాయి ఎక్కడైనా, రోడ్లు కనబడుతున్నాయి, దుబ్బాకల మోర్లు కనబడుతున్నాయా, లైట్లు కనబడుతున్నాయా, మరుగుదొడ్లు కనబడుతున్నాయా, పొషాడికలు కనబడుతున్నాయా? కడతాం, పొషాడికలు కడతాం, వాళ్ళకి వస్తున్నాయి. రకంలో గెలిచినాక 2 ఎకరాలు 3 ఎకరాలు సరిపోదు వీళ్ళ కోసం. 10 ఎకరాలు వాళ్ళ దగ్గర నువ్వు గెలిచాక 10 ఎకరాలు రెడీ పెట్టే శ్మశానం వాడుకోపోతాం. పక్క రెడీ పెట్టి ఎవరు పెట్టాను మనం సమాధి కడతాం, రెడీ కడతాం. ఇవాళ అట్లా అనలేదా? ఇన్ని కోట్ల రూపాయలు ఇవాళ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా ప్రతినిస్తే ఒక్కొక్కరు గుంట నక్క లెక్క దోసుకొని పంది కొప్పు లెక్క దోసుకొని కదా. భారతీయ జనతా పార్టీ ఏమి చేయలేదంటే నువ్వేం బిగ్ పెట్టావో నువ్వేం చేస్తావు. ఇవన్నీ నేను తయారు చేస్తా కాదు. నీకు కళ్ళుంటే, నీకు చెవులుంటే ఒక్కసారి ఆన్లైన్ ఓపెన్ చేసుకో, నువ్వు నెట్ లో చూడు, వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూడు. ఈ నిధులు తప్పైతే ఇదే చౌరస్తాలో దీనికే ఊరేసుకొని మేము చేసుకోవడం. ఇవి వచ్చిన వట్టిగరాలే. ఇదే రఘునందరావు గారు గత ఎన్నికల్లో 10 పోటీ చేసినప్పుడు ఇదే కేంద్ర మంత్రుల మీద ఒత్తిడి చేసి నేను దుబ్బాకలో పోటీ చేస్తున్నా, నా దుబ్బాక మీద కన్నగా ఉన్నారు, నా దుబ్బాకకు ఎక్కువ నిధులేండి. సీఎం దోపిడీ చేస్తున్నాడు, సీఎం అల్లుడు దోపిడీ చేస్తున్నాడు, సీఎం కొడుకు దోపిడీ చేస్తున్నాడు, దుబ్బాకను నిర్లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి నేను గెలిచినా ఓడినా, నేను ఓడిపోయినప్పటికీ నన్ను విశ్వాసంతో ప్రజలు నాకు ఓట్లేసింది కాబట్టి ఎక్కువ నిధులు ఇవ్వమంటే ఇన్ని కోట్ల నిధులు ఇస్తే రఘునందరావు ఏం చేసిన నువ్వేం దిక్పెట్టేవారంటే రఘునందరావు కాబట్టి పైసలు మనయే, పక్కా పైసలు తీసుకోవాలి. ఊరు చెప్పండి, పైసలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఈ పైసలు గ్రామానికి ఇచ్చిన నిధులు కేటాయిస్తే ఆ పైసలు తీసుకున్నాడు. చెట్ల పైసలు మనే, మోరి పైసలు మనే, నీళ్ల పైసలు మనే, లైట్ల పైసలు మనే, కమ్యూనిటీల పైసలు మనే, డబుల్ బెడ్రూమ్ పైసలు మనే, మన హరితహారం పైసలు మనే,
చివరకు వాళ్లకు కట్టే శ్మశాన వాటిక పైసలు కూడా మనకి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే ఇలా ఏమిటి ఇవి కేవలం 4 పథకాలకు మాత్రమే. మొత్తం చిట్టాలిస్తే ప్రతి పైసా మనది. నేను సవాల్ చేస్తున్నా ఈ ముఖ్యమంత్రికి చేతనైతే ఇదే చౌరస్తా ఇదే చౌరస్తా కట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఓటా లేని సంక్షేమ పథకాలు దుబ్బాకలో ఎన్ని పెట్టవో రా ఇదే చౌరస్తా నేను సవాల్ చేస్తున్నా. ఈ సవాల్ గురించి స్వీకరిస్తే ఇవాళ మీరందరూ అనుకుంటే ముఖ్యమంత్రి రావాలే. ముఖ్యమంత్రి వస్తే మేము అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇస్తే దానికి సిద్ధమే మేముంటాం. నువ్వు సిద్ధమా ఒక్కసారి ఆలోచించు. రేపు ఉడగొడికి రైట్ అండ్ లెఫ్ట్ అంటారు మన పనిషన్ చేసే స్థాయి సీఎం స్థాయి మాది కాదు, అంత దోచుకునే స్థాయి మాది కాదు, అంత దోపిడీ చేసే స్థాయి మాది కాదు మనదా కాదు కదా. కొట్లాడే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్న చూసి ఇలా ముఖ్యమంత్రి ఏం చేసి నిన్న దుబ్బాకకు భయపడ్డాడు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిండు 2 రోజులు. దేనికోసం ఏర్పాటు చేసిన సార్ అంటే 3 రోజుల ముందు ఒక చెప్పిండు. ఇద్దరికంటే ఎక్కువ సంతానంలో ఎలక్షన్ లో పోటీ చేయాలన్నట. ఒప్పుకుంటావా? ఎవరి కోసం తీసుకొచ్చింది? అంతే కదా. దుబ్బాకలో మీ అందరి యువత చూసి భయపడ్డాడు. మళ్ళా ఎన్నికల్లో దుబ్బాకలో ఊటాలో తిరిగిన మమ్మల్ని తమ్ముళ్ళందరూ పొరిమేలో తరిమి ఓటాలని భయపడి భారతీయ జనతా పార్టీ నిన్న హైదరాబాద్ మన అన్నలు తమ్ముళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో మన నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇదే అసెంబ్లీ ముట్టడి చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చుక్కలు చూపేటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడే కార్యకర్తలు కాదు. నువ్వు కేసులు పెట్టుకో, జైల్లో పంపు, లాఠీలతో కొట్టు, ఎంత కొట్టా కూడా నీకు ఇక్కడ పోలీస్ ఫోర్స్ జరపకుంటే మిలిటరీ తెచ్చుకో. నీకు అది చెప్పకుంటే నీ అన్నలో నీ తమ్ముడో పాత బస్సులో ఉన్నాడు, వాటితో మాట్లాడుకొని అయినా కూడా యువలం భయపడం. ఈ దుబ్బాకలో రఘునందనరావు గారు విజయం సాధించే వరకు రఘునందనరావు గెలిపే లక్ష్యంగా మనమందరూ ఎన్ని కేసులైనా ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా కూడా వాళ్ళొకడు వీడొకడు వస్తాడు. ఏ ప్రచారాలు మనకు రఘునందనరావు గారి నిజాయితీ మనకు తెలుసు, రఘునందనరావు గారి నిబద్ధత మనకు తెలుసు, రఘునందనరావు గారి సమస్యల మీద అవగాహన విషయం అన్ని తెలిసే సొంతగా స్వచ్ఛందంగా 200-300 కార్యకర్తలు కాదు, వెళ్ళి 200-300 రూపాయలతో వచ్చిన కార్యకర్తలు కాదు, స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలు అనేక మంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లు చేస్తున్నారు. అన్నా దుబ్బాక పోతాం, మా రఘునం గెలిపిస్తాం, మా బీజేపీని గెలిపిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజా సింగ్ ఒక్కడు కొట్లాడుతున్నా, రాజా సింగ్ తోడుగా ఎట్టి పట్టు రగడను ఎట్టి పట్టు అతన్ని పంపించారు. దుబ్బాకలో ప్రజలందరూ సమస్యలతో సతతం అవుతున్నారు కదా. దుబ్బాక సమస్యలు గొంతెత్తి అర్పించాలంటే, గొంతెత్తి వినిపించాలంటే, యుద్ధం చేయాలంటే ఎట్టి పట్ల రగడ ద్వారా మాత్రమే సాధ్యం కనుక ఎట్టి పట్ల మేము పనిచేస్తామంటే మేమే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇప్పటికీ అనేక మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు అని చెప్పి మేమే కంట్రోల్ చేస్తున్నాం. వాళ్ళందరూ ఇష్టపడితే ఒక్కొక్క టీఆర్ఎస్ ఒక్కొక్కటి బాక్సులు బద్దలు అయిపోయిన ఉంటారు. అహంకారం పనికిరాదు, మంచితనం ఉండాలి. ఇవాళ అధికారం ఉంటారు, తెల్లారిగా పోతారు. ఇలా మీటర్లు పెడుతున్నాడు, కొత్త స్టార్ట్ చేశారు. బీజేపీ వస్తే మీటర్లు పెడతారు. మీటర్ మీకు పెట్టిన ఫిక్స్ చేసిన మీకు లో ఉంటే స్టార్ట్ అయింది. మా తమ్ముళ్ళు కూడా హై ఉంటే చేస్తే బిడ్డ ఏమైతే మీరు అర్థం చేసుకోండి. వ్యవసాయ విధానం అట నిన్న కూడా టీవీలో చెప్పిన వ్యవసాయ విధానం తీసుకొచ్చేది అలా బీజేపీలు దుబ్బాకలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలి. నువ్వు ఏసినా చేయకుండా పక్కా అమలు చేస్తాం, దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. ఇలా రైతు పండించిన పంటకు సమానం చెప్పాలందరూ. రైతు కష్టపడి పండించిన పంటకు ధర నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా. ధర నిర్ణయించుకున్నాక ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోనా వద్దా? అమ్ముకోవాలి కదా. రైతు పంటేస్తాడు, నాకు ఇంత లాభం కావాలంటాడు. లాభం ఇచ్చోడికి ఒప్పందం కుదుర్చుకోనా లేదా? స్థలాలు కాదు, పంట మాత్రమే ఒప్పందం కుదుర్చుకోనా లేదా? గ్రామాలకు ఇతర కంపెనీలు రావన్నా వద్దా? కంపెనీలు వస్తే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయా రావా? మీ అందరికి ఉద్యోగాలు రావన్నా వద్దా? రైతు పండించిన పంటకు 3 రోజుల కూడా పైసలు రావాలన్నా వద్దా? మరి కేసీఆర్ ఎందుకు అంటున్నావా అంటే ఏం చెప్తాడు? ఇవన్నీ తప్పు అది కదా, వాస్తవే కదా. ఇలా ఒక్క మాట నిలబెట్టుకోకుండా దేశ వ్యాప్తంగా రైతులందరూ బీజేపీకి